హాయ్ ఫ్రెండ్స్, బాయ్ కిల్స్ వైల్డ్ తెలుగు లాంగ్వేజ్లో ఉంది. ప్రైమ్ వీడియోలో ఉంది. మూవీ అయితే బాగుందబ్బా, చాలా బాగుంది. ఇదొక హాలీవుడ్ మూవీ. 1 గంట 50 నిమిషాలు ఉంది మూవీ అయితే. ఫ్యామిలీతో అయితే హ్యాపీగా చూడొచ్చు. మసాలా సీన్స్ అయితే ఏమీ లేదు. వైలెన్స్ అయితే వేరే లెవెల్లో ఉంది. మూవీ రియాక్ట్ అనే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తేనే మా వీడియో యూట్యూబ్ కొంతమందికి చూపిస్తుంది. మా వీడియో కొంచెం బూస్టప్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బేసిక్ ఫ్లాట్ ఏంటంటే, ఎన్నో సినిమాలో చూసిన రివెంజ్ స్టోరీనే మూవీలో. యాక్షన్ సీన్స్. మూవీలో మన హీరో పేరు బాయ్. మూవీ స్టార్టింగ్ లోనే హీరో చిన్నప్పుడే తన ఫ్యామిలీని ఎల్టా వారెంట్ క్వారీ ఒక లేడీ హీరో ఫ్యామిలీని అందరినీ చంపేస్తుంది. తన సామ్రాజ్యం చాలా ఎక్కువ పెంచుకొని ఉంటుంది. చాలా హై లెవెల్లో ఉంటుంది. తనని ఎలాగైనా చంపాలని హీరో అనుకొని ఉంటాడు. తన గ్యాంగ్ లో ఉన్న అందరినీ చంపాలంటే ఆషామాషి కాదు. హీరో మాత్రం చిన్నప్పటి నుంచి తన పైన రివెంజ్ తీసుకోవాలని కోపంతో ఉంటాడు. చాలా. హీరోకి ఒక చెల్లి ఉంటుంది. ఆ చెల్లితో ఒక గురువు దగ్గర ఇద్దరు ఉండి తన దగ్గర ట్రైనింగ్ తీసుకొని ఉంటాడు హీరో. అన్ని శిక్షలు నేర్చుకొని తన చెల్లి కూడా అన్నకు సపోర్టుగా ఉంటుంది. ఈ బాయ్ విలన్స్ ఎలా నాశనం చేస్తాడు, విలన్స్ పైన ఎలా విజయం సాధిస్తాడు, వాళ్ళని ఏం చేస్తాడు. ఈ మూవీ చూసిన తర్వాత నాకంతగా ఈ మూవీ రొటీన్ స్టోరీ అయినా కానీ యాక్షన్ మాత్రం చూడొచ్చు. యాక్షన్ కోసమైనా చూడొచ్చు మూవీ. అలా ఉంది యాక్షన్ సీన్స్ అయితే. ఫస్ట్ హాఫ్ లో కొన్ని చిన్న సీన్స్ ఉంటాయి కానీ సెకండ్ హాఫ్ కి వచ్చేసి మాత్రం వేరే లెవెల్లో పెట్టారు కొన్ని సీన్స్ అయితే. మూవీ క్లైమాక్స్ లో మాత్రం ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ మాత్రం చింపి పారేశారు. అలా ఉంటుంది ఫైట్ మాత్రం. మూవీలో ఫైట్ సీన్స్ ఎక్కువ కోరుకునే వాళ్ళు మాత్రం ఆ ఫైట్ చాలా బాగుంది. ఆ ఫైట్ చూస్తే చాలా మజా వస్తుంది. యాక్షన్ కొరియోగ్రఫీ మాత్రం చాలా బాగా తీశారు మూవీలో మాత్రం. యాక్షన్ ఫైట్ లో కూడా మధ్యలో కొన్ని చోట్ల కామెడీ ఉంటుంది. కొన్ని చోట్ల పెట్టారు మూవీలో. ఈ మూవీ స్టార్టింగ్ లో సోది లేకుండా ఒక 50 మినిట్స్ ఇంట్రెస్ట్ గా నడుస్తుంది మూవీ. మూవీలో స్టార్టింగ్ లో హీరో చిన్నప్పటి నుంచి ఆ ట్రైనింగ్, ఆ కష్టాలు పెద్దయిందాక అలా చూపించారు. సామ్రాజ్యంలో వెళ్ళినట్టు ఆ సీన్స్ కొన్ని చూపిస్తారు. హీరో బాడీ కూడా బాగా చూపించారు, బాగుంది. మూవీ క్లైమాక్స్ లో మాత్రం మదర్ సెంటిమెంట్ కొంచెం చూపించారు. కొంచెం పర్వాలేదు అనిపించింది అక్కడైతే. హీరోకి సపోర్ట్ గా ఒక అమ్మాయి సపోర్ట్ చేస్తుంది. తను ఫైట్ సీన్ లో కూడా బాగానే చేస్తుంది. మూవీలో కాస్ట్యూమ్స్ అయితే చాలా బాగా చూపించారు. టెక్నికల్ గా మూవీ అయితే బాగుంది. ఆ కలర్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎడిటింగ్ కూడా బాగా చేశారు. ఎడిటింగ్ కూడా బాగుంది మూవీలో. ఫైనల్ గా అయితే యాక్షన్ లవర్స్ కి మాత్రం ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. నాకైతే నచ్చింది మూవీ. మూవీ పైన నా రేటింగ్ అయితే యాక్షన్ మూవీ కాబట్టి 3.4 ఇస్తున్నా. మేము చెప్పే రివ్యూస్ మీకు నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా రివ్యూ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.